బాగా కొంచెం ఆయిల్ అంతా ఎగురుతున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. అవన్నీ వేయాలి. అవును, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మసాలా పొడి అది అందరికి తెలిసిందే. అది నాన్ వెజ్కి ముందు కావాలి. ఇది బాగా కొంచెం ఎగరాలండి. ఎగిరి వాటర్ అంతా ఇది అయ్యాక అది వేసాను. నేను మా బ్రదర్ డాటరు ముగ్గురు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులకు అందరికీ వెల్ నోన్. ఇప్పుడు మా ఐశ్వర్య కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం నుంచి బాగా వెల్ నోన్ అయిపోయింది. అవునవును. ఇప్పుడు మా ఇన్ని రోజులు తమిళ్లోనే ఉండింది, ఇప్పుడు బాగా తెలుగులో కూడా వెల్ నోటెడ్ అయిపోయింది. అమ్మ బ్రహ్మానందం సార్ గురించి ఏమైనా చెప్పండి అమ్మ. బ్రహ్మానందం సారు నేను చాలా సినిమాలు చేశాను, చాలా అంటే చాలా సినిమాలు. ఆయన మేము అసలు కామెడియన్స్ అందరితోటి చేశాను. నేను 50 మెంబర్స్ తోటి చేశాను. అందరితో ఈక్వల్గానే. బ్రహ్మానందం గారేంటి, వేలు గారేంటి, సాక్షి రంగారావు గారేంటి, అందరితోటి చేశాను చాలా మూవీస్. అంటే మీరు ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ షూటింగ్లో అప్పుడు అందరూ మీట్ అవుతాము. అందరూ ఇది నెక్స్ట్ ఇది వేసేద్దాము. ఇది కొంచెం ఎగిరింది, ఆయిల్ వస్తుంది. సో స్పూన్ అంటే దీంట్లో కారం అందరికి తెలియాలి కదా. కారం, ఇది ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నీ వేసేస్తారు. వేసేసి బాగా కలిపేసి వాసన అయితే వస్తుంది. వాసన ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాసన రాదండి, సూపర్గా వస్తుంది. నేను నూనె అయితే తక్కువ వేసాను. నూనె కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇది కొంచెం ఎగిరిన తర్వాత మన ప్రాన్స్ అన్నీ వేసేయాలి. ఇది స్పేర్ ఏందమ్మా? ప్రాన్స్ తొక్కు, రొయ్యల తొక్కు, కచ్చా చింగాక చట్నీ. ఏ తొక్కు బోల్తే హిందీలో డైలాగ్ చెప్పండి అమ్మా, హిందీ ఆడియన్స్కి. నాకు నేను హిందీ సినిమాలు చేయలేదు. హిందీలో అబ్బా తప్ప జబ్బా అంటే వాళ్ళు హిందీలో అర్థం అవుతుందో లేదో తెలియదు. అబ్బా